మురికి నీళ్ళు పడితే మురికి నీరు అవుతుంది, అవునా కదా? మంచి నీళ్ళు పడితే మంచి నీరు అవుతుంది. ఆడ దేవుడి దగ్గర ఉన్న శంఖంలో పడితే ఏమవుతుంది? నేను ఇక్కడ అర్హత కాదు. ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ అనే వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ పడినాడుగా హీరోలు, అవునా కదా? గుడ్ మార్నింగ్. ఒక 5 నిమిషాలు మాట్లాడతా, టైం ఇస్తారా? ఇస్తేలా? నాకు ఒక రోగం ఉంది, నీ ముచ్చట చెప్తే వాళ్ళు ఊరుకోదా నేను మాట్లాడతా, అవునా కదా? మీరు మాట్లాడినా ఫోన్ చేసినా ఏం చేసినా వీడియో తీస్తే లక్షణాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నా ఇంటి మాత్రమే లక్ష వస్తుంది, అవునా కదా? వీడియో తీస్తాం, స్టోరేజ్ ఎక్కువైనా డిలీట్ చేస్తాం, అవునా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ, నాది జ్యోతి మేడంది, అర్చన మేడంది ఒకటే ఊరు ముద్దుల్లాపూర్. నేను ఇందులోకి రాకముందు నేను చదువుకున్న 2వ తరగతి. నేను ఇందులోకి రాకముందుకు వారు ఏమంటారు పచ్చగలు చేసేది, వ్యవసాయం పని మొత్తం చేసేది, గుత్తాలు బట్టి చేసేది. ఎందుకంటే నా ఫ్యామిలీ రాషన్ బియ్యం స్థాయి, ఊళ్ళో ఏ స్కూల్ వచ్చినా కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు పిల్లలు మనకు పెడతారో పెట్టారు, కానీ ప్రతి తల్లిదండ్రులకి పిల్లలు బాగుపడాలి ఉండదా? ఉండదా? పని ఎదుర్కొని ఒక స్కూల్లో ఆయమ్మ పడతారమ్మా 3000 ఇస్తారు. రాము అంటే ఒక స్కూల్లో జాయిన్ అయ్యాం. ఆ మేడం వాళ్ళు ఏం చెప్పారంటే నీతో పాటు నీ పిల్లల్ని తీసుకొని స్కూల్లో వేసుకో, సగం ఫీజు కట్టుకోమని చెప్పారు. సగం ఫీజు అంటే తక్కువే కదా. స్టార్టింగ్ అయినప్పుడు 3000 ఇచ్చారు. నా పిల్లని తీసుకొని 7,500 పోవాలి. స్కూల్లో టీచర్ లాగా జాయిన్ అయింది. చిన్న పిల్లల దగ్గర నర్సరీ ఎల్కేజీ దగ్గర మూతులు ముట్లు కట్టుకోవడానికి జాయిన్ అయినాం. నాతో పాటు 5 ఆయమ్మలు పోయినాం. 5 ఆయమ్మలు ఊళ్ళో తోడుకుంటారంటే రోజుకు ఒక ఆయమ్మ మానేస్తుంది. ఊళ్ళో 15 సంవత్సరాలు అదే స్కూల్లో చేసిన. ఏ దేవుడైనా శాపాడివాడు పాపాడివాడు అవకాశం మాత్రమే ఇస్తాడు. నేను ఈ రోజు ఇక్కడ నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్డేట్ బానిసరికి ఇలాంటి వేల మీటింగ్లు పెట్టి తల్లిని నిలబడి వస్తుంది, తల్లిని నిలబడి గెలుస్తుంది. మన మహాగురు గారి ఎంఎస్ఆర్కి పేదవాళ్ళ గురించి కంపెనీ పెట్టిన దేవుడు గౌతమ్ బానిసరికి నేను నా ఫ్యామిలీ 3 తరాలు నిలబడి ఉంటాం. బానిసార్ వాళ్ళు కండక్టర్ వ్యవసాయం పని చేసుకునే దాని అన్ని అంటే నమ్ముతామా? నా ఇంట 3 నెలలు పట్టాడు. ఒక్క మీటింగ్ రాకండి, నేను రాను, నేను చాలా బిజీ. కానీ రామారామనంటే 3 నెలలు పడితే ఇదంతా నాకు వద్దు అని నేను వదిలిపెట్టి చాలా బిజీ అంటే నాకు ఒకరోజు బస్ తప్పకుండా వెళ్ళిపోయాడు. నాకు అర్థమైంది నేను రోజు బస్ ఎక్క తప్పదు, ఊరికి బస్ రాక తప్పదు, అవునా? ఒక మీటింగ్ అయినా మీటింగ్ లో చాలా మంది లీడర్లు మాట్లాడతారు. అందరూ మాట్లాడడం కరెక్ట్ కాలే. 20,000 30,000 నాకు ఏది చెప్తారే. ఒకవేళ అసలు వాడుకున్నా 3 నెలలు వాడుకున్నా తగ్గిన విషయం వేరే వాళ్ళకి చెప్తే 5,000 అన్నది. ఆ మేడం ఎందుకు ఒకదాని నాకు నచ్చిందంటే నాకు అదే లోపం ఉంది. నాకు 10,000 అడిగారు. నేను చేసుకుంటే బడ్జెట్ కంపెనీ నాకు వచ్చేది 8,000 రూపాయలు బస్ రాషన్ బియ్యం 10,000 పెట్టి చేసుకోగలుగుతానా? చెప్పలే. చికెన్ మటన్ చామగడ్డ లాంటి వస్తువు తినకుంటూ వేడి వస్తువు తినకుంటూ మెడికల్ షాప్ లో పోయి గోళీలు వేసుకునే జీవితం నాకేమన్నా అడ్డం పడితే నా ఫ్యామిలీకి ఏం కాదు. ప్రొడక్ట్ వాడుకుంటే మనకు మంచిగా అనిపిస్తే వేరే వాళ్ళకి